జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరి రైతుల్ని వ్యవసాయాన్ని ప్రోత్సహించేటటువంటి విధానంలో మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో కూడా రైతులకు మరింత ధైర్యాన్ని భరోసాని కల్పించడం కోసం ఖచ్చితంగా రైతు అనేటువంటి వ్యక్తి తాను చేయాల్సినటువంటి పని వ్యవసాయం అనేటువంటి చేయని పక్షంలో నిజంగా అందరం కూడా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి, నిజంగా దేశం లేక ప్రపంచం ఏమవుతుందో కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. మరి అందుగురించే రాజానగరం నియోజకవర్గంలో మనం కూడా రైతులతో కలిసి మరి వరి వ్యవసాయాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేస్తే కొంత రైతుల్లో కూడా ఒక చైతన్యాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుందనేటువంటి ఉద్దేశంతో మరి ఖరీఫ్ సీజన్కి చేసినటువంటి ప్రయత్నంలో మరి భగవంతుడి దయతో ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారుల యొక్క వారి తాలూకా సహకారంతో జనరల్గా రైతుకు అందించేటటువంటి ఏ స్థాయిలో ఏ రకంగా రైతులకు ఉపయోగపడుతుందో ప్రభుత్వం అన్ని స్థాయిల్లోని కూడా ఇక్కడ వారు అందించినటువంటి ప్రోత్సాహం, ఇక్కడ ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరిగింది. నిడిగట్ల గ్రామంలో ఈవేళ కోతలను కోసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా అంటే పంట వేసిన రోజు, ఊడ్పులు చేసినటువంటి రోజు, అన్నీ చూసినప్పటి నుంచి ఈ రోజు దాకా వచ్చినటువంటి అనుభూతులు కానీ అనుభవాలు కానీ చూస్తే నిజంగా ఒక రైతు అనేటువంటి వాడు ఎంత కష్టం నిజంగా వారి భుజాల మీద వేసుకుని అంటే ఈవేళ కోతలు కోయడానికి వచ్చినప్పుడే చూస్తే పొలం అంతా కూడా గుబురుగా కనిపించినప్పుడు నిజంగా ఒక అడుగు కిందకి పెడితే ఏమైనా పాములు ఉంటాయా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా అని చెప్పి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి. అంతటి రిస్క్ తీసుకుని అన్ని రకాలుగాను కూడా మట్టిని కాళ్ళకు కానీ చేతులకు కానీ అంటించుకుని తాను కష్టపడినా కూడా 10 మంది నోట్లోకి వేలు వెళ్ళాలి, 5 వేలు వెళ్ళాలి, వాళ్ళ కడుపు నింపాలి అని చెప్పి పనిచేస్తూ ఉన్నటువంటి రైతన్నకి నిజంగా మరి జోహార్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారు చేస్తూ ఉన్నటువంటి పని నిజంగా అందరం కూడా రైతులకి దండం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కసారి ఆ మట్టిలోకి దిగి ఆ పని చేస్తే దాని తాలూకా కష్టం ఎట్లా ఉంటుంది, లేకపోతే దాని తాలూకా ఇబ్బందులు ఎట్లా ఉంటాయి ఏంటనేటువంటిది మనకు తెలుస్తుంది. ఈ సీజన్ ఖరీఫ్ సీజన్కి ఒక పక్కన ఎండాకు తెగులు, మరో పక్కన హెవీ రైన్స్, ఫ్లడ్స్, ఇట్లా గడిచినటువంటి 3 నెలలుగా మరి గోదావరి జిల్లాలో ముఖ్యంగా రైతులు కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడు కాబట్టి ఖరీఫ్ సీజన్ తాలూకా నష్టాలు ఏవైతే రైతులకు వచ్చినాయో, ఇన్పుట్ సబ్సిడీస్ కానీ వాటన్నిటినీ కూడా ఖరీఫ్ సీజన్కే రైతులకి ప్రభుత్వం నుంచి ఆ నష్టపరిహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం కార్యక్రమం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది నిజంగా రైతుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ఎంతటి సంకల్పం ఉంది, ఎంతటి చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఒక్కటే ఉదాహరణగా మనం తీసుకుంటే సరిపోతుంది. అనేక స్థాయిల్లో వేళ